దేవుడు మమ్మల్ని దీవించునుగాక. మంచిది. ఈ సమయంలో సజీవుడు సర్వాధికారి దేవాతి దేవుడు భక్తుడైన దావీదు గారి ద్వారా కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనం ఈ రోజున జ్ఞానించుకోవచ్చు. ఎందుకంటే ఈ మాటలు నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించేవి. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని చాలా ఉన్నతమైన స్థితిలో నడిపించేవన్నమాట. ఎందుకంటే ఈ రోజున నీ కుటుంబం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా, నీ కుటుంబం అంతా కూడా ఆనందముతో, సంతోషముతో, ఆశీర్వాదముతో ఉండాలన్నా ముందు అర్థమవుతుందండి, నీ భక్తి బాగోవాలి. నీ భక్తి అనేది బాగోవాలి. నీ భక్తి అనేది సరిగా లేదనుకోండి, నువ్వు నడిచే నడవడక కావచ్చు, నువ్వు చేసే యొక్క భక్తి కావచ్చు, అది సరిగ్గా లేదనుకోండి, నీ కుటుంబం ఎలా ఉంటుందంటే అంతంత మాత్రమే ఉంటుంది. అంతే, ఏదో ఆశీర్వాదము పొందుకుంటున్నాను అన్నట్టుగా ఉంటుంది తప్ప అర్థమవుతుందండి, నీ కుటుంబం అంతా కూడా సంతోషకరమైన కుటుంబంగా గడపలేరు. అందుకని నువ్వు చేసే యొక్క భక్తి చాలా పరిశీలన కూడా, నువ్వు చేసే యొక్క భక్తిని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. పరిశీలన చేసుకోకపోతే ఎలా చేస్తున్నాను, నేను ఎలా నడుచుకుంటున్నాను, ఎలా బ్రతుకుతున్నాను, ఎలా జీవిస్తున్నాను, నేను చేసే యొక్క ప్రార్థన ఎలాగుంది, నేను నడిచే యొక్క నడవడిక ఎలాగుంది, నా క్రియలు ఎలాగున్నాయి, నా తలంపులు ఎలాగున్నాయి, నా ఉద్దేశాలు ఎలాగున్నాయి అనేది ముందు నీకు నీవు పరిశీలన చేసుకోకపోతే, ముందు నీకు నీవే బోధించుకోకపోతే అర్థమవుతుందండి, ఆటోమేటిక్గా నీ కుటుంబము కూడా పతనానికి, నాశనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంది కాబట్టి ప్రతి విషయంలో కూడా నీవు మొట్టమొదటిగా అర్థమవుతుందండి పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అర్థమవుతుందండి, వెళ్తున్నాను వస్తున్నాను అన్నట్లుగా కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ఆయన యొక్క సన్నిధులు ఆయన అంగీకరించి యేసు రక్తములో కడగబడిన సర్వోత్తమైన యొక్క సంఘములకు ఎప్పుడైతే వచ్చావో ఆ క్షణం మొదలుకొని నీ భక్తి యొక్క జీవితము ఎప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలన్నమాట. పరిశీలన చేసుకోకపోతే పడిపోయే అవకాశం ఉంది. దాని స్తోత్ర హల్లెలూయా. అందుకని దావీదు అంటున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు. అర్థమవుతుందండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను అంటున్నాడు. అంటే ఈరోజు చాలామంది కూడా వారి భక్తి యొక్క జీవితం అనేది లోకములో ఉన్నవారి మీద ఆధారపడి చేస్తూ ఉంటారు. చాలామంది కూడా లోకములో ఉన్నవారి మీద ఆధారపడి చేస్తూ ఉంటారు. చాలామంది కూడా ఈరోజు చూడండి, పాస్టర్ గారండి మేము ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాము, కానీ కుటుంబం యొక్క పరిస్థితులు బాగోట్లేదండి, మరి కుటుంబంలో ఉన్నవారు మాకు సహకారంగా ఉండలేదండి, అందుకని సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, సరిగ్గా సన్నిధికి రాలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించావో ఆయన మీద పరిపూర్ణంగా నువ్వు నమ్మకం ఉంచి విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నప్పుడు నువ్వు దేనికి భయపడక్కల్లా, దేనికి నువ్వు భయపడక్కర్లేదు. ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకారముగా ఉంటాడు. ఏమంటున్నాడు దావీదు, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులను ఏమి చేయగలరు. దేవునికి సన్నిధికి రావటం విషయంలో కావచ్చు, ప్రార్థించటం విషయంలో కావచ్చు, భక్తి చేయటం విషయంలో కావచ్చు, లోకంలో ఉన్నవారు అడ్డుగా ఉండొచ్చు, ఆటంకపడవచ్చు, అర్థమవుతుందండి, అనేక విధాలుగా అనేక రకాలుగా భయంకరముగా మనల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించి యేసు రక్తంలో కడగబడిన సర్వోత్తమ సంఘములో చేర్చబడ్డావో ఆ క్షణం మొదలుకు నువ్వు ఏమాత్రం కూడా భయపడక్కర్లేదు అంటున్నాడు. ఇక్కడ భయపడుతున్నాడా దావీదు? అమ్మా, దావీదు భయపడుతున్నాడా? ఎలుగుబంటి వచ్చినా భయపడలేదు. ఏమా,
సింహం వచ్చినా భయపడలేదు. చివరికి అర్థమవుతుందండి, బలవంతుడైన గొలియాతు వచ్చినా భయపడలేదు. ఎందుకంటే ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాడు కనుక, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు కనుక, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక, ఈ లోకములో దేనికి భయపడకుండా ధైర్యముగా అతను ముందుకి కొనసాగుతున్నాడు. ఎందుకు ధైర్యముగా ఉండి ముందుకు కొనసాగుతున్నాడు అనేది పరిశీలన చేసుకుంటుంటే, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఆమేన్. సెల్ ఆఫ్ చేసేయండి, సైలెంట్లో పెట్టేయండి. మీకు రాకపోతే అర్థమవుతుందండి, పక్కలకన్నా ఇచ్చి దాన్ని ఆఫ్ చేయించండి. మీకు అర్థమవుతుందండి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించావో, యేసు రక్తములో కడగబడ్డావో, ఆయనకు సర్వతమునకు సంఘములకు ఎప్పుడైతే నువ్వు చేర్చబడ్డావో, ఆ క్షణం మొదలుకొని అర్థమవుతుందండి, ఎక్కడున్నావంట, నువ్వు ఎక్కడ సంచారం చేస్తున్నావంట, ఆయన వెలుగులో సంచారం చేస్తున్నావంట, ఆయన వెలుగులో ఉన్నావంట. అమ్మ వింటున్నారా? అర్థమవుతుంది మాకు వాక్యము. ఆయన వెలుగులో ఉన్నావంట, ఆయన వెలుగులో సంచారం చేస్తున్నావంట. ఆయన వెలుగులో ఉన్నప్పుడు, ఆయన వెలుగులో సంచారం చేస్తున్నప్పుడు ఈ లోకములో దేనికి నువ్వు భయపడకూడదు. ఎందుకంటే ఈ లోకము చీకటితో ఆవరించి ఉంది. చీకటిని అంధకారములో పడి ఉందన్నమాట. ఈ లోకం చీకటి నాకు అంధకారములో ఉంది కాబట్టి, ఈ అంధకారములో నుంచి ఎప్పుడైతే నువ్వు విడిపించి యేసుక్రీస్తుని విడిపించబడి యేసుక్రీస్తుని అంగీకరించి యేసు రక్తములో కడగబడ్డావో, ఆయన సర్వత్వమునకు సంఘములకు ఎప్పుడైతే నువ్వు వచ్చి ఉన్నావో అర్థమవుతుందండి, దేవునికి నీడలోనికి, దేవునికి వెలుగులోనికి నువ్వు వచ్చి ఉన్నాను కనుక దేనికి నువ్వు భయపడక్కల్లా. ఆమేన్. నువ్వు దేనికి భయపడక్కల్లా. ఎందుకంటే నీ పక్షాన సజీవుడు సర్వాధికరణక దేవాతి దేవుడు ఎప్పుడు కూడా ఎనీ టైం నీకు తోడుగా ఉంటాడు. ఆయన ధనస్తోత్ర. నీ భక్తి నువ్వు బాగుంటే, నీ విశ్వాసం బాగుంటే, నీ నమ్మకం బాగుంటే, నీ భక్తి యొక్క జీవితం బాగుంటే, నీ ఆత్మీయ యొక్క జీవితం బాగుంటే కనుక దేనికి భయపడక్కల్లా, ఏ విషయంలో భయపడక్కల్లా, ఏ విషయంలో భయపడక్కర్లేదు. ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నేను భయపడను. నరులు అద్భుతం నన్ను ఏమి చేయగలరు? లోకములో ఉన్నవారి కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన నాలో ఉండగా ఈ లోకములో ఏది కూడా నన్నేమి చేయలేదు. దేవునికి స్తోత్ర. అసలు మీకు ఏమైనా స్పందన వస్తుందంటారా? మంట ఏమైనా పుడుతుందంటారా? ఈ మాట ఎంత ఎలా ఉంది మీకు? ఎలా ఉంది ఈ మాట? ఎలా ఉంది మీకు? ఈ ప్రవచనం ఎలా ఉంది? అర్థమై సంతోషంగా ఉందా? ఈ సంతోషంగా ఉన్నప్పుడు నీ నోటి నుంచి ఏమి రావాలా? ఆమేన్ అని రావాలి. ఆమేన్. ఆమేన్ అనే మాట అర్థం ఏంటి? నెరవేరును గాక. నీ జీవితంలో నెరవేరాలి. ఈ సంతోషకరమైన మాటలు మీ జీవితంలో, మీ కుటుంబంలో నెరవేరాలి. ఆయన అలాగే చెప్తాడు, నాకు ఇలాగే ఉంటుందంటే నీకు ఇలాగే ఉంటుంది. ఇంకా పాస్టర్ గారు అలాగే చెప్తాడు, అర్థమవుతుందండి, నాకు మాత్రం ఇలాగే ఉంటుందని చెప్పేసి అనుకుంటే మాత్రము, మౌనంగా ఉంటే మాత్రము ఇంక నువ్వు అలాగే ఉంటావు. అలా ఆమేన్ అంటూ నేర్చుకోండి. దేని స్తోత్ర. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి, గమనించండి సార్. నీ భక్తి యొక్క జీవితం అనేది బాగుంటే, నీ ఆత్మీయమైన జీవితం బాగుంటే, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఈ లోకపు అనేక ఆ చీకటిని అంధకారములో నుంచి విడిపించబడి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి యేసు రక్తములో కడగబడి ఆయన యొక్క జీవపు యొక్క వెలుగులోనికి ఎప్పుడైతే నువ్వు వచ్చావో, ఆ జీవపు యొక్క మార్గములో ఎప్పుడైతే నువ్వు నడుస్తున్నావో, ఆయన ఆదరణ, ఆయన ఆశీర్వాదము, ఆయన యొక్క సన్నిధి నీవు నీ కుటుంబము కూడా ఎల్లవేళ కూడా అనుభవించుదు గాక. ఆయన కృప మీకు అనుగ్రహించబడును గాక.